స్తోత్రం తండ్రి. గొప్ప దేవుడ, సర్వాధికారి, జీవాధిపతివైన దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రార్థన ప్రారంభం నుంచి నాయన ప్రభా ఇంతవరకు మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీ సేవకు మీ పక్షంగా నిలబడి మాట్లాడుతుండగా నాయన మీ సేవకు సంపూర్ణంగా మరుగుపరిచి మీరే మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీ ఉన్నతమైన మార్గాన్ని నడిపి స్థిరపరిచి బలపరచమని సమస్తమైన మహిమగంత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ ప్రభా యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వాక్యానికి నేరుగా వెళ్ళిపోదాం మనం. గత 3 వారాల నుంచి సంఘం గురించి, సంఘంలో ఉన్న లక్షణాల గురించి, సంఘం మీద ఉన్న అభిప్రాయాలు, దేవుడికి మనకు ఉండవలసిన కొన్ని విషయాలు మనము ఒక పర్టికులర్ ఒక బాండింగ్ మీద మనం కొనసాగుతున్నాం. కాబట్టి ఈ వారము వచ్చే వారము దరిదాపుగా 3 వారాలు ఇంకా కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఈ వారము కూడా ఈ యొక్క సంఘం మీదే మనము వాక్యాన్ని బోధించుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. సరే, మనం ఆలోచన చేద్దాం. పోయిన వారం కొన్ని పాయింట్ల మీద దేవుడు నడిపించాడు. 11వ వచనం, అలాగుననే నా మాసిదోనియా అంతటనున్న సహోదరుల అందరినీ మీరు ప్రేమించుచు ఉన్నారు. సహోదరులారా, మీ ప్రేమయందు మరీ ఎక్కువగా అభివృద్ధి పొందుచు ఉండవలెనని సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకున్నట్లు మేము ఆజ్ఞాపించి ఉన్న ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యమును జరుపుకొనుటకు యందును మీ చేతులతో పని చేయటమును ఆశ కలిగి ఉండవాలని మిమ్మును, అంటే మిమ్మును అనగా సంఘాన్ని హెచ్చరించుచున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు తేలిపోతామండి మనం అందరం. సంఘం అంటే ఏంటో తెలుసా? సంఘంలో ఎంత ప్రబుద్ధుల్లాగా నువ్వు కూర్చున్నావో, ఎంత ప్రబుద్ధురాల్లాగా నువ్వు కూర్చున్నావో, ఎంత చాకచక్యంగా నీట్గా తయారై వచ్చి సన్నిధిలో కూర్చుని దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధన చేస్తున్నావో, దేవుని ఎడల ఒక సద్భావము, సద్భక్తి కలిగి ఉన్నావో, అట్ ద సేమ్ టైం నీవు నీ కుటుంబము వెలుపటి కూడా, అంటే సంఘాన్ని విడిచి నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు ఎదుటి వారి పట్ల నువ్వు ఎలా ఉండాలంట? సద్భావముతో ఉండాల. హల్లెలూయా. సద్భావం అంటే మంచిగా బ్రతకాల. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమీ తెలియని వాళ్ళ కూర్చుంటాం ఇక్కడ. హల్లెలూయా. అవునా కదా? అసలు ఏమీ తెలియదండి మాకు అన్నట్టుగా కూర్చుంటాం ఇక్కడ. ఎందుకని? దేవుడు ఉంటాడనే భయమో, లేదంటే కాస్త కోస్త నటించాలనే నటనో, లేదా కాస్త కోస్త పాస్టర్ గారు చూస్తే పాస్టర్ గారికి మనం కాస్త కోస్త మంచిగా కనిపించాలని ఆలోచన ఏదో మొత్తం మీద ఇక్కడ ఉంటుంది. ఎక్కడ? సంఘంలో. అయితే ఈ సంఘంలో దేవుడు నీకు నాకు ఇస్తున్న మాట ఏంటి తెలుసా? వెలుపటి వారి ఎడల, ఇక్కడున్న నీవే కాకుండా నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సంఘానికి మంచి పేరు తేవాలంటే నువ్వు బయట వారితో కూడా ఎలా మెలగాల? మర్యాదగా మెలగాల. హల్లెలూయా. మనం అంటాం మర్యాద ఇచ్చి మాట్లాడంటాం. ఇప్పుడు నీకు మర్యాద వాడు ఇవ్వనప్పుడు అంటే నీ మర్యాద పోతుందేమని భయం, అంటే నీకున్న స్ట్రాటజీ పోతుందేమని భయం. కానీ ఇక్కడ నీకు ఉన్న వ్యక్తిగత మర్యాద పోతుందేమని మర్యాద ఇచ్చి మాట్లాడని మనం అంటాం. కానీ మనము మాట్లాడుచున్నప్పుడు మన సంఘానికి ఉన్న మర్యాద పోతుందేమనే ఉద్దేశమును గ్రహించక నీ ఇష్టానుసారముగా వెలుపటి వారి పట్ల అమర్యాదగా నువ్వు ప్రవర్తించకూడదు. హల్లెలూయా. అమర్యాదగా నువ్వు మాట్లాడకూడదు. హల్లెలూయా. అమర్యాదగా నువ్వు సూచన క్రియలు, ఆశ్చర్య కార్యాల గురించి మాట్లాడకూడదు. హల్లెలూయా. అయితే దేవుడు అంటున్నాడు, అమర్యాదగా నువ్వు ప్రజల పట్ల, లేదంటే బయట ఉన్నవారి పట్ల నువ్వు ప్రవర్తించకూడదు. ప్రవర్తించిన ఎడల నీవు నీ యొక్క దేవుణ్ణి నీ అంతట నువ్వే ఏం చేస్తున్నావు? బయట ఏం పేరు తెస్తున్నావు? చెడ్డ పేరు తెస్తున్నావు. హల్లెలూయా. ఏ సంఘానికి వెళ్తున్నావు అంటే పలానా సంఘం అనగానే అమ్మో అనాలా నిన్ను చూసి? ఏమనాలా? ఏ సంఘానికి నువ్వు వెళ్తున్నావు అనగానే, నిన్ను చూడగానే పలానా సంఘం నువ్వు చెప్పగానే అమ్మ బాబోయ్ అనాల నిన్ను చూసి. అంటే నీ దగ్గర నుంచి ఏం కనిపించాలా? మర్యాద కనిపించాలా.
ఏం కనిపించాలి? మర్యాద కనిపించాలి నీలో నుంచి. అంటే సంఘంలో మర్యాద కనిపించాలా, సంఘం వెలుపటి వారి పట్ల కూడా మర్యాద కనిపించాలా. హల్లెలూయా. ఆర్సీఎం చర్చి వాళ్ళు అనేటప్పటికీ నీకు ఎలా ఉండాలా? వాళ్ళు కూడా నాలాంటి విశ్వాసులే అని వాళ్ళని నువ్వు మర్యాదగా పిలవాలా. హల్లెలూయా. లూథరన్ చర్చి వాళ్ళు వచ్చారనుకో, వాళ్ళని చూడగా నీకేమనిపించాలా? మర్యాద ఉండాలా. ఒకవేళ సంఘం మానేసి మళ్ళా వచ్చారనుకో, వాళ్ళ పట్ల నువ్వు ఎలా ఉండాలా? మర్యాదగా ప్రవర్తించాలా. హల్లెలూయా. వాళ్ళతో మనకేటి అన్నట్లుగా ఉండకూడదు. వెలుపటి వారి పట్ల నువ్వేం చేయాలంటే చాలా మర్యాదగాను క్రమంగాను నడుచుకోవాలి. నడుచుకుంటూ ఉంటున్నప్పుడు దేవుడు నీకు హెచ్చరిక చేయడు, నువ్వు నడుచుకొని పక్షాన హెచ్చరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. చూద్దాం రెండో మాట, కొలసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. కొలసీ పత్రిక 2:4. త్వరగా తీయండి, త్వరగా ముగించేస్తాను. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకున్నట్లు ఈ సంగతి చెబుచున్నాను. నేను శరీరము విషయంలో ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడు రుచికరదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. హల్లెలూయా. అంటే సంఘంలోకి వచ్చిన నీవు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమని మాట్లాడతావు? చాలా నీట్గా మాట్లాడతావు. ఎలా మాట్లాడతావు అంటే, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, ఏంటది? ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. మరి బయటికి వెళ్ళాక దానికా ఆడికా ఏంటది? వందరాలా? ఇంకేమన్నా ఉందా? వాళ్ళు ఎవరో తెలుసా నాకు? ఎవరో తెలుసాలో? నా పక్కలో బళ్ళు పొడిచిన వాళ్ళు. సత్య వాళ్ళన్నా సావాలా, నేనన్నా సావాలా. ఇక్కడ మాత్రం ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, అయ్యగారు వందనాలు, అమ్మగారు వందనాలు, సంఘానికి అంతటికి వందనాలు. మరి బయటికి వెళ్ళాక నీ దండాలు ఏమైపోతున్నాయి? దేవుడు అంటున్నాడు, సంఘములో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో అట్ ద సేమ్ టైం బయట కూడా నువ్వు అలాగే ప్రవర్తించాలి. హల్లెలూయా. ఆవిడ అంటది మమ్మల్ని చూసి, మిమ్మల్ని చూస్తుంటే మీరు పాస్టర్ గారిలా ఉన్నారండి అంటుంది. ఏమంటుంది? నాగులే తెల్లకాయ నలభై అంటే ఎంతమంది ట్రైన్లో మిమ్మల్ని చూస్తే పాస్టర్ గారిలా కనిపిస్తున్నారు సార్ అన్నాడు. అప్పుడు నేను అన్నా, ఏమన్నా ఎంత డౌట్ ఎందుకు వచ్చింది తెల్లాను. టంగ్ లాంగ్వేజ్. ఏంటది? టంగ్ లాంగ్వేజ్ అంటే నాలుకతో మాట్లాడే మాట విధానాన్ని బట్టి నీకు గౌరవం విలువ పెరిగింది. హల్లెలూయా. నువ్వు మాట్లాడే మాట ఉప్పు వేసినట్లుగా ఉండాలి. హల్లెలూయా. చక్కటి బిర్యానీ చేసి దాంట్లో ఉప్పు వేయలేదనుకో, ఇక అంతే సంగతి. ఎంత నువ్వు మంచిగా వండినా ఆ ఉప్పు వేయకపోతే పోయింది దాని సారం. కాబట్టి దైవజనంగా మా దేవుడు అంటున్నాడు, నీ మాట వెలుపట కూడా ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లుగా ఉండాలి. సంఘంలో ఎంత ప్రైజ్ లార్డ్ అంటున్నావో బయటికి వెళ్ళినప్పుడు కూడా అదే ప్రైజ్ లార్డ్ అనాలా. హల్లెలూయా. ఉప్పు వేసినట్లు నీ మాటలు ఉండాలా సంఘంలో ఉన్న వ్యక్తిగా. అట్ ద సేమ్ టైం సంఘంలో ఉన్నప్పుడు సంఘం బయట వారితో కూడా చాలా జాగ్రత్తగా నువ్వు మసులుకోవాలా. హల్లెలూయా. సంఘం వారి పట్ల నువ్వు జాగ్రత్తగా మసులుకోకపోతే నీకు కాదు మచ్చ, మొదట దేవుడికి, రెండోది సంఘానికి, ఆ తర్వాత పాస్టర్ గారికి. ఆకర్లు అంటారు వీళ్ళు, పాస్టర్ గారు ఏం నేర్పుతున్నాడు వీళ్ళకి. అయితే దేవుడిస్తున్న మాటను బట్టి నీకు నాకు ఒక మాట ఏంటంటే, నీ మాట ఉప్పు వేసినట్లుగా ఉండాలి. ఇది రెండో పాయింట్. మొదటి పాయింట్ ఏంటి? బయట వాళ్ళతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలా, మర్యాదగా నడుచుకోవాలా. హల్లెలూయా. రెండో పాయింట్ ఏంటి? నీ మాట ఉప్పేసినట్టు ఉండాలా. హల్లెలూయా. ఉప్పు ఎక్కువైనా ప్రమాదమే, ఉప్పు తక్కువైనా ప్రమాదమే. ఉప్పు తక్కువైతే ఇదేంటి ఎలాగుందంటాం, ఉప్పు ఎక్కువైతే అయిపోయి అంటాం. సమాంతరం ఉంటే సూపర్. హల్లెలూయా. నీ మాటలు కూడా సూపర్ లాగా ఉండాలి తప్ప
నీ మాటలు ఎదుటి వారిని ఆకర్షించే వాటిగా ఉండాలి తప్ప ఎదుటి వారిని బలహీనపరిచే వాటిగా ఉండకూడదు. హల్లెలూయా. మూడో మాట చదువుకుందాం. రోమపత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. 12:18. సత్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. హల్లెలూయా. నీకు వీలు కుదిరితే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరితో ఎలాగ సమాధానం ఉంటున్నావో బయట వ్యక్తులతో కూడా నువ్వు సమాధానముగానే ఉండాలా. హల్లెలూయా. భేదాభిప్రాయం చూపించకుండా ప్రతి ఒక్కరితో సమాధానపూర్వకమైన మనసు కలిగి, సమాధానపూర్వకమైన ఆలోచన కలిగి, సమాధానపూర్వకమైన తలంపు కలిగి, సమాధానపూర్వకమైన క్రియలతోనే నువ్వేం చేయాలంటే నడుచుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలా? ప్రతి ఒక్కరితో నువ్వు సమాధానముతో నువ్వు నడుచుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి? మర్యాదగా నడుచుకోవాలి. రెండో పాయింట్ ఏంటి? ఉప్పేసినట్టు ఉండాలి నీ మాట. మూడోది ఏంటి? ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండాలి. హల్లెలూయా. చర్చిలోకి వచ్చిన నీవు అందరితో సమాధానంగా ఉండాలా? చర్చికి బయటికి దాటి వెళ్ళే నీవు ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి నువ్వు జీవించాలి. హల్లెలూయా. అట్ ద సేమ్ టైం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. పెంతెకొస్తు పండుగ దినమునందున అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చి ఉన్న చోటికి ఇల్లంతా నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుగులు విభాగింపబడి నట్టుగా వారి కనబడి వారిలో ఒక్కొక్కరిని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మ వారికి వాక్శక్తి కొలది అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. పెంతెకొస్తు దినమున లేదంటే పేతురు ఆ మేడగదిలో కూర్చుని ఆరాధన చేయడానికి సిద్ధమయ్యాడంట. ఎంతమందియా? 120 మంది. వాళ్ళందరూ కూర్చుని దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటే, దేవుని నామాన్ని గణపరుస్తూ ఉంటే వారి మధ్యకి ఎవరు వచ్చారంట? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. మరి నువ్వు సంఘంలోకి వచ్చినప్పుడు ఆరాధన చేయండి అంటే, ఆరాధన చేద్దాం అంటే, ఆరాధన చేత దేవుణ్ణి గణపరుస్తాం అంటే, ఇక్కడికి వచ్చిన నీవు నేను ఏం చేస్తున్నాం? మనం ఇక్కడ చేయని ఆరాధన ఇంటికాడ ఏం చేస్తావు? ఇక్కడ ఉన్న సమాధానం ఇంటికాడ ఏమంటావు? ఇక్కడ ఉప్పేసి మాట్లాడినప్పుడు బయటికి వెళ్ళి ఏం మాట్లాడతావు? ఇక్కడే సమాధానం కలిగినప్పుడు బయటికి వెళ్ళి ఏం మాట్లాడతావు? కాబట్టి దైవజనమా, నీవు నేను మనందరము సంఘముగా కూడి ఆరాధిస్తూ ఉంటే, నీవు నేను సంఘముగా కూడి దేవుని నామాన్ని గణపరుస్తూ ఉంటే, నీవు నేను కూడి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉంటే, నీవు నేను కూడి దేవుని ఆరాధనకు యోగ్యుడిని ఆయన స్తుతిస్తూ ఉంటే మన మధ్యకి ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు రావాలా. హల్లెలూయా. కళ్ళు ముయ్యగానే నీకు ఎవరు కనిపించాలా? ఎవరు కనిపించాలా? దేవుడు నేరుగా ప్రత్యక్షం అవ్వాలి. ఆ రోజున వాళ్ళు ఆరాధన చేయడానికి సిద్ధమైతే వారు అన్య భాషలతో మాట్లాడడం మొదలెట్టారంట. ఏ భాషలతో? అన్య భాషలతో మాట్లాడటం మొదలెట్టారంట. ఇప్పుడు నువ్వు నేను అయితే అందరూ ఏకమై ఆరాధన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రావాలా. పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడాలి, ఆత్మతో నువ్వు నింపబడాలి. నేను వాక్యం చెప్పే ముందు ఆరాధన చేయడానికి సిద్ధమైతే నేను ఎవరిని కోరుకుంటున్నానంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మా మధ్యకి రా ప్రభు అని అడుగుతున్నాను. హల్లెలూయా. నేను ఒక్కడిని అడిగితేనే ఆయన వస్తున్నాడంటే మన అందరం కలిసి అడిగితే మామూలుగా ఉండదు. ఎలాగుంటా చెప్పమంటారా? ఎలాగుంటా చెప్పమంటారా? పెంతెకొస్తు పండుగ దినమందున ఆరాధించిరి, నింపబడెను ఆత్మ బలముతో, కుమ్మరించెను అగ్నిజ్వాలలు, నింపబడెను ఆత్మ బలముతో. ఆరాధన 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 నీకే, ఆరాధన ఆరాధన ఆరాధన
ఆరాధిస్తూ నిన్ను దేవా. అందరూ కళ్ళు మూసుకుని ప్రతి ఒక్కరు మోకరించి కళ్ళు మూసుకుని ప్రభు ప్రత్యక్షత ఖచ్చితంగా మీకు అనుభవించబోతున్నాం. ప్రతి ఒక్కరు దేవుడు ఆయన దర్శనం మిమ్మల్ని తాకబోతుంది. ఆరాధిస్తూ నిన్ను దేవా, ఆనందిస్తూ నిన్ను దేవా, ఆరాధిస్తూ నిన్ను దేవా, ఆనందిస్తూ నిన్ను దేవా. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. ఆరాధిస్తూ నిన్ను దేవా, ఆనందిస్తూ నిన్ను దేవా, ఆరాధిస్తూ నిన్ను దేవా, ఆనందిస్తూ నిన్ను దేవా. తండ్రి నీకు వందనాలు. ఇదే తండ్రి నీ నామం పేట ఆరాధించి కీర్తించి గణపరచు. చక్కటి వాక్యము ప్రతి పాయింట్ వైజ్ మమ్మల్ని బలపరచు. మొదటిగా ప్రతి ఒక్కరితో వెలుపలి వారి పట్లను లోపలి వారి వాళ్ళు మర్యాదగా ఉండమంటున్నావు, సమాధానం ఉండమంటున్నావు, ఉపవేశంలో ఉండమంటున్నావు. సంఘమంతా కలిపి ఐక్యతతో ఆరాధిస్తే పరిశుద్ధాత్మతో నింపబడాలని చెప్తున్నావు. ఈ దినము ప్రతి కుటుంబము నీ ద్వారా ఉన్నతమైన కృపతో నింపబడి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. బల్లారాధన తీసుకున్న వాళ్ళు ఎదరికి రండి, మిగతా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోండి. నాయనా, ఈ బల్లారాధన కార్యక్రమం అంతటికి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావం పొందించుకోమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరిని దీవించమని. ఇది అయోగ్యమైనది కాదు ప్రభా, యోగ్యమైనది ప్రభా. చాలా జాగ్రత్తగా తీసుకోమని తీసుకొని చూడగా అద్భుతమైన రీతిలో సహాయం దయచమని, ఆయా సిద్ధపడిన ప్రతి కుటుంబాన్ని ప్రతి మనిషిని దీవించమని ప్రభా సిద్ధపడిసి నీ చిత్తంలో ప్రభా బల్లారాధన పాల్గొంటుండగా నీవే ఆత్మ ప్రత్యక్షత మాకు నిశ్చయించిన కొలది సహాయం దయచమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరూ సిద్ధపాటు కలిగి బలలో పాల్గొనడానికి కృప చూపించమని ప్రార్థన చేసుకోండి. అట్ ది సేమ్ టైం గతించిన నెలంతా దేవుడు
మీకు ఇవ్వబడిన యొక్క శరీరం రక్తమును స్వీకరించి మీ మీ ప్రాంతాల్లో మీకు కూర్చోవలసిన ప్రభువుని బట్టి తెలియజేస్తుంది. సాక్ష్యం చెప్తారా ఇప్పుడా? సరే.